శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ 1, అవమానం 7గా ఉన్నాయి. ఆరంభం సాధారణంగానే ఉన్న జూన్ నుంచి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో ఉండటం వల్ల మానసిక ఆందోళనలు తలెత్తవచ్చు. ఆ తర్వాత గురువు ధనస్థానానికి మారడం చేత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శని సంచారం కారణంగా వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. రాహు భాగ్యంలో కొలువు తీరడంతో ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అదే రాహువు అష్టమ స్థానంలో కొన్ని ఇబ్బందులు కలిగించే ఆస్కారం ఉంది. డిసెంబర్ 7 నుంచి కేతువు ద్వితీయ స్థానంలో ఉంటారు. ఆ సమయంలో మితభాషణం మంచిది. అక్టోబర్ తర్వాత గురువు 3వ ఇంటికి వెళ్ళిన శని అనుకూలత కాపాడుతుంది. జూన్ నుంచి అక్టోబర్లో శుభాలు జరుగుతాయి. విష్ణువు గణపతి ఆరాధన మేలు చేస్తాయి. మే నెలాఖరు వరకు గురువు ఈ రాశిలో సంచారం వల్ల ఈ రాశి వారికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగిపోతుంది. శని రాహువుల అనుకూలత కూడా తోడవుతున్నందువల్ల విదేశీ అవకాశాలు అందివస్తాయి. మొత్తం మీద సంవత్సరం అంతా నల్లేరు కాయల మీద బండిలా జీవితం సాగిపోతుంది. మే తర్వాత ధనస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండబోతున్నందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. అయితే ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. దశమ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది వీలైన కాలం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం, రావాల్సిన డబ్బు చేతికి అందడం వంటివి జరుగుతాయి. వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనకారకుడైన గురువు ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ఆస్తి వ్యవహారాలు చక్కబడడం, తల్లిదండ్రులతో తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరగడం, ప్రయాణాలు లాభించడం వంటివి జరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తప్పకుండా మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మంచిది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. దాంపత్య జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. శుభం భూయాత్.